వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు తక్కువ ఆయిల్తో రుచిగా స్పాంజ్ లాగా సాఫ్ట్గా ఉండే పనియారం లేదా గుంత పునుగులు అనేది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జనరల్గా మీరు బోండా పునుగులు తీసుకున్నారంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటాయి. మన బాడీలో కూడా మనకి తెలియకుండా ఫ్యాట్ అనేది ఎక్కువ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ పనియారంలో మనకి జస్ట్ 10 ml ఆయిల్తో 7 మనం ప్రిపేర్ చేయొచ్చండి. గుంత పునుగులు తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 200 గ్రాముల బియ్యం, 100 గ్రాముల అటుకులు వేసి ఒక నైట్ అంతా నానబెట్టండి. అలాగే ఒక గిన్నెలో 100 గ్రాముల పొట్టు తీయని మినపప్పు కూడా వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకున్న మిశ్రమాన్ని శుభ్రం చేసి తగినంత ఉప్పు కలిపి గ్రైండ్ చేయండి. ఇప్పుడు పనియారం ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ని ఫిల్ చేసి పనియారం పైన గార్నిష్ కోసం కారం తీసుకొని ఇలాగా స్ప్రింకిల్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అట్రాక్టివ్గా కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం తినేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్యాన్ని సిమ్లో 5 to 7 minutes ఉంచి తీసారంటే మీకు ఇలాగా క్రంచీగా సాఫ్ట్గా ఉండే గుంత పునుగులు లేదా పనియారం అనేది రెడీ అయిపోతాయండి. వీటిని ధనియాల కారంతో లేదా ఏదైనా పప్పుల పొడితో తినండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్గా ఉండే ఒక మంచి రెసిపీ అని మాత్రం చెప్పొచ్చు. చాలా స్పాంజీగా వస్తాయి. జస్ట్ మీరు పోహా యాడ్ చేస్తే చాలు, ఎక్సలెంట్గా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈరోజైతే నేను ఇవి స్నాక్స్ కింద ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే నేను మా హస్బెండ్కి కూడా పెడుతున్నాను, ఏమంటారో చూడాలి. సూపర్గా ఉన్నాయంట. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా వెళ్ళి ప్రిపేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నండ్రి.